చూడండి రైతు మిత్రులారా, ఈరోజు మనము సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ను ఫిట్ చేద్దాం మిత్రులారా. ఇగో చూడండి, సోలార్ మిషన్, జట్కా మిషన్. దీంట్లో మనం సోలార్ పలక నుంచి వచ్చే వైర్లను దీనికి పెట్టాలి, ఈ జట్కా మిషన్కు. తర్వాత ఈ జట్కా మిషన్ నుంచి వచ్చే వైర్లను మనం బ్యాటరీ కనెక్షన్ ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత ఈ జట్కా మిషన్ నుండి ఒకటి ఎరుపు రంగు వైరు, ఒకటి నల్లటి రంగు వైరు రావడం జరుగుతుంది. ఆ ఎరుపు రంగు వైరునేమో మనము సోలార్ ఫెన్సింగ్ వైర్కు ఇవ్వాలా. మరొక నల్లటి వైరేమో ఈ ఎర్తింగ్ రాడ్కు, నల్లటి రంగు వైర్ను ఎర్తింగ్ రాడ్కు కనెక్షన్ ఇచ్చి దీన్ని భూమిలో పాతాలి. రైతు మిత్రులారా, సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ ఫిట్టింగ్ గురించి వీడియోలో చూపెట్టడం జరుగుతుంది కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. సోలార్ పలకను మనం స్టాండ్ పైన లేదా చెట్ల పైన పెట్టుకొని దాని నుండి వచ్చే 2 వైర్లను మనం జట్కా మిషన్కి ఇవ్వాలి. ఆ జట్కా మిషన్ నుంచి తీసుకపోయి మళ్ళీ బ్యాటరీకి ఇవ్వాలా. తర్వాత జట్కా మిషన్కు మరోవైపున ఒకటి ఎరుపు రంగులో, మరొకటి సబ్బు కలరు లేదంటే నలుపు రంగులో ఉంటుంది. ఎరుపు దాన్నేమో మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ సోలార్ ఫెన్సింగ్ వైర్కి ఇవ్వాలి. నల్లటి దాన్నేమో మనము ఎర్తింగ్ రాడ్కు ఇచ్చి దాన్ని భూమిలో పాతాలి. రైతు మిత్రులారా, తర్వాత చూడండి మిత్రులారా, ఇది మనకు 15,000 రూపాయలకు రావడం జరిగినది. ఈ 15,000 రూపాయలలో 10 కిలోల క్లచ్ వైరు, 200 ఇవి ఇన్సులేటర్లు, తర్వాత 50 కార్నర్ ఇన్సులేటర్లు, అంటే మూలల వద్ద పెట్టుకునే ఇన్సులేటర్లు 50, ఇవి 200 ఇన్సులేటర్లు, 10 కిలోల క్లచ్ వైరు, జట్కా మిషను, 40 వాట్ల సోలార్ పలక, స్టాండు, 12 వోల్ట్స్, 40 AH బ్యాటరీ. ఇవన్నీ కూడా మనకు కేవలం 15,000 రూపాయలలోనే రావడం జరిగినది మిత్రులారా. ఇప్పుడు నేను కనెక్షన్ ఇవ్వడం జరిగినది. ఇప్పుడు సోలార్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు చూడండి జట్కా మిషన్ ఏ విధంగా వర్క్ చేస్తుందన్నది మీరు ఈ వీడియోలో చూడవచ్చు. రైతు మిత్రులారా, చూడండి మిత్రులారా, సోలార్ పలక నుండి మనం వచ్చే వైర్లను రెండింటిని జట్కా మిషన్కి ఇవ్వాలి. జట్కా మిషన్ నుంచి మరొకటి బ్యాటరీకి ఇవ్వాలా. జట్కా మిషన్కు మరోవైపున ఎరుపు రంగు, మరొకటి నల్లటి రంగులో ఉంటుంది. ఎరుపు రంగు దాని నుంచి వైర్ను మనం ఈ సోలార్ ఫెన్సింగ్ వైర్కు ఇవ్వాలి కనెక్షన్. మరొకటి నలుపు రంగు దాన్ని మనము ఎర్తింగ్ రాడ్కి ఇచ్చి భూమిలో పాతిపెట్టి అక్కడ మనకు 12 అవర్స్ లేదా 24 అవర్స్ అని ఉంటుంది. లేదు అంటే మనకు హై స్పీడ్, లో స్పీడ్ అని కూడా ఉంటుంది. మనం ఏ విధంగా సెట్ చేసుకుంటే ఆ విధంగా ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది పనిచేస్తుంది. మనకు డే నైట్ పనిచేయాలంటే 24 అవర్స్ పైన పెట్టుకోవాలి. లేదు కేవలం నైట్లో మాత్రమే పనిచేయాలంటే ఆటో నైట్ మీద ఆన్ పెట్టుకోవాలి.